హలో ఫ్రెండ్స్, ఓటింగ్ అయిపోయింది. రాత్రి 12 గంటలతో క్లోజ్ అయిపోయింది. ఓటింగ్లో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు, ఈరోజు ముగ్గురు బయటకు వస్తారని అప్డేట్ తెలుస్తుంది. ఆ ముగ్గురు ఎవరు అనేది కూడా చూద్దాం. సుమ ఆల్రెడీ హౌస్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ప్రోమో చూసాం మనం. ఆ ప్రోమోలో స్నానం 3 రోజులు చేయకుండా ఎవరంటే ప్రేరణ పోయి తాగేస్తుంది, 4 రోజులు చేయలేదని చెప్తుంది. తర్వాత బయట బహిరంగ పాస్ ఎవరు పోసారంటే అవినాష్ పోయి తాగుతున్నాడు. అంటే వాళ్ళు బ్రష్ ఎవరు చేశారంటే ఫన్నీగా వాళ్ళని ఆడించడానికి వెళ్ళట్టుంది సుమ గారు. తర్వాత ఈరోజు ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా హౌస్లోకి వెళ్ళినట్టు, వాళ్ళు డ్యాన్సులు కూడా చేయడం రెడీ అవుతున్నట్టు షూటింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ నిన్నైతే మళ్ళీ హౌస్లో వాళ్ళు కూడా 5గురు కూడా డ్యాన్సులు నేర్చుకొని ఉన్నారంట, అది కూడా షూటింగ్ అయిపోయింది. ఇంకా ఈరోజు ఓటింగ్లో లాస్ట్లో ఎవరున్నారు, ఫస్ట్లో ఎవరున్నారు, ఇప్పుడు ముగ్గురు ఎవరు ముందు బయటకు రాబోతున్నారు అనేది కూడా మనం చూద్దాం. ఏదైనా కానీ అన్అఫీషియల్లే. అయితే కాకపోతే ఈ అన్అఫీషియల్కి అఫీషియల్కి కొంచెం దగ్గరగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ వేసిన వాళ్ళు అక్కడ కూడా వేస్తారు కాబట్టి అది కూడా సేమ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓటింగ్ ప్రకారం అయితే మాత్రం, ఓటింగ్ ప్రకారం జరిగితే మాత్రం నిజంగా తెలుగోడు కాలు ఎగరేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే తెలుగోడు అని ఎందుకన్నానంటే అది క్రియేట్ చేసింది వాళ్ళే, మనం కాదు. నేను నాకు సార్ సండే రోజు కూడా వాళ్ళు ఎత్తింది కూడా వాళ్ళే, మనం ఏం ఎత్తలేదు అవన్నీ. తర్వాత ఇప్పుడు 5th పొజిషన్లో ఎవరున్నారంటే అవినాష్ ఉన్నాడు. అవినాష్ 5th పొజిషన్లో ఉన్నాడు. అవినాష్కి ఓటింగ్ అనేది పెద్దగా లేదు. తర్వాత ఏవి బాగుండా కానీ అంత ఫ్యాన్ బేస్ అనేది లేదు. ఇప్పుడు ఫ్యాన్ బేస్ బాగుంటే బయట వాడు ఆడకపోయినా కానీ గెలుస్తాడు, ఎందుకంటే ఆ ఫ్యాన్స్ అలా ఓన్ చేసుకుని ఉంటారు కాబట్టి. ఇక్కడ అవినాష్కి లాస్ట్లో ఓటింగ్ ఉండడానికి కారణం ఏంటంటే నామినేషన్కి రాకపోవటం. నామినేషన్లోకి వస్తే జనాన్ని పలకరిస్తూ ఉంటే జనం గుర్తుపెట్టుకుంటారు. జనాన్ని పలకరించలేదనుకో జనం మర్చిపోతారు. ఆట ఒక్కటే కాదు, బయట ఆడియన్స్ నుంచి వచ్చే అభిమానం కూడా కావాలి. ఆడియన్స్ కూడా మా అవినాష్ అనేది చూడాలి. అక్కడ గేమ్ బాగానే ఆడాడు, తర్వాత ఎంటర్టైన్మెంట్ బాగానే ఇచ్చాడు. మా రోహిణి కూడా బాగా ఇచ్చింది ఎంటర్టైన్మెంట్. మా రోహిణి బయటకు వెళ్ళింది కదా, ఒక్క నామినేషన్ బయటకు వచ్చింది, వెళ్ళిపోయింది. ఎంత బాగా ఆడింది ఆట ఒక్కటే కాదు, ఆడియన్స్ అభిమానాన్ని గెలుచుకోవాలి, ఆడియన్స్ ఓట్లు కావాలి. అది అక్కడ కావాల్సింది. ఇప్పుడు అక్కడ ఆడియన్స్ మనసు దోచుకున్నారా అంటే దోచుకున్నారు, అందరూ కూడా దోచుకున్నారు, అందరు ఆడియన్స్ మనసులో ఉన్నారు. కానీ లాస్ట్కి వచ్చినప్పుడు ఏమైందంటే అవినాష్ ఓటింగ్ తగ్గిందంటే ఒక రకంగా తగ్గింది. తర్వాత లాస్ట్కి వచ్చిన విన్నరు రన్నర్ వీళ్ళిద్దరినే చూస్తారు కాబట్టి ఆడియన్స్ పెద్ద ఓటింగ్ అనేది వీళ్ళకి పడదు. లాస్ట్కి వచ్చారు కదా, ఇంకేముందిలే వీళ్ళు విన్నర్ రన్ ఎవరు, వీళ్ళని చూసుకుందాం మనం, వీళ్ళకి వేసిన అవుట్ అయిపోయిన అవుట్ అన్న ఫీలింగ్లో కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది అప్పుడప్పుడు ఎపిసోడ్ చూసి వేసేవాళ్ళు ఉంటారు. అంటే అక్కడ న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. కొంతమంది అట్లా కాకుండా ఈ వారం చూసేద్దాంలే అనుకునేవాళ్ళు ఉంటారు. తర్వాత కొంతమంది షో మేము చూడలేదు సరిగా, ఎప్పుడెప్పుడో చూస్తున్నామని అంటున్నారు. మరి అప్పుడప్పుడు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ కంట్లో ఎవరు బాగా ఆడి ఎవరు క్యారెక్టర్ బాగుండి పడితే వాళ్ళకి వేస్తారు ఓటు, అంతే. వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఇక. ఎందుకంటే వాళ్ళు సడన్గా చూసినప్పుడు ఆ మనిషి ఆ క్యారెక్టర్లో మంచిగా ప్రవర్తించి మంచిగా ఆడి బిహేవియర్ బాగుంటే బ్రెయిన్లో ఉండిపోతారు, క్యారెక్టర్ బాగుందిరా, మంచి బిహేవియర్ రా, చాలా నీట్గా బాగున్నాడు రా అనేది పడిందంటే మాత్రం ఓటు ఇక వాడు ఎన్ని తప్పులు చేసినా ఓటు వాడికే వాళ్ళకే పడతాయి. అట్లా కూడా డిసైడ్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా లాస్ట్కి వచ్చినప్పటికి అరే వీడికి వేసిన ఓటే గెలవరు కదా, రన్నర్ కూడా అవ్వరు కదా, మనకి వాళ్ళిద్దరు కదా మెయిన్ ఉంది, వాళ్ళిద్దరికి వేసుకుందాం అనే ఆలోచనలో ఉండి కూడా అటు డైవర్ట్ అయిన వాళ్ళు ఉంటారు ఓటింగ్. ఇప్పుడు విష్ణుప్రియ కానీ, విష్ణుప్రియ ఎక్కువ నిఖిల్ వైపు ఉంది కాబట్టి విష్ణుప్రియ ఖచ్చితంగా నిఖిల్కి వెళ్ళే ఉంటుంది, అటే పడుతుంది. ఎందుకంటే పృథ్వీ ఆమెను బాగా ఆదరించారు కాబట్టి. ఇంకా ఈ అవినాష్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా అరే విన్నర్ రన్నర్ వాళ్ళని చూద్దాం అన్నట్టు వాళ్ళకి వేసే ఉంటారు ఖచ్చితంగా ఓటు. కాబట్టి వీళ్ళకి కొంచెం ఓటింగ్ అనేది తగ్గింది. 5th పొజిషన్లో అవినాష్ ఉన్నాడు. 4th పొజిషన్లో ప్రేరణ. 3rd పొజిషన్ నుంచి 4th పొజిషన్కి దిగిపోయింది. మరి ఏవి కూడా బాగానే ఉంది, మరి ఎందుకు ఓటింగ్ దిగిపోయింది అనేది. అంటే ప్రేరణ ఓటింగ్ కూడా నిఖిల్కి డైవర్టిందేమో నేను అనుకుంటున్నాను. ప్రేరణ పిఆర్లు కానీ, ప్రేరణ ఫ్యాన్స్ కానీ నిఖిల్ గెలవాలి. ఎందుకంటే ప్రేరణ కూడా అటు సైడ్ క్యాండిడేట్, సీరియల్ క్యాండిడేట్ కాబట్టి సీరియల్ క్యాండిడేట్ మన నిఖిల్ గెలవాలి కదా, నిఖిల్ విన్నర్ స్థానంలో ఉన్నాడు కదా, నీ ఓటు కూడా అటుబడి ఉండొచ్చు కదా, మనకి ఎట్లా పడింది అవినాష్ ఓటు వీళ్ళ ఓట్లు అటుబడి ఉండొచ్చు కదా, ఖచ్చితంగా పడతాయి. ఆ విధంగా అయినా కానీ ప్రేరణ 3rd పొజిషన్లోంచి 4th పొజిషన్ దిగిపోయింది. ఇప్పుడు 3rd పొజిషన్లో ఉన్నారు నబీల్ ఉన్నాడు. వీళ్ళకి ఎంత డిఫరెన్స్ కాదు, 1%, కొంచెం డిఫరెన్స్లోనే. ఎందుకంటే అన్ని పోల్స్ వెబ్సైట్ కానీ, యూట్యూబ్ కానీ,
ట్విట్టర్గా అన్నీ చెక్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇది. అన్నిట్లో కూడా కొన్ని చోట్ల పోటాపోటీగా ఉంది, కొన్ని చోట్ల ఒకళ్ళు ఎక్కువ ఒక తక్కువ, అన్నీ బేరీ చేసుకొని చేస్తే వచ్చే రిజల్ట్ అనమాట ఇది. సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు, చూసారా? థర్డ్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు, ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు. ఇది ఓటింగ్ ప్రకారం జరిగితే. ఇదే విధంగా ఓటింగ్ ప్రకారం జరిగితే మాత్రం గౌతమ్ కప్పు అందుకోవటం తథ్యం. ఇప్పటివరకు అయితే అన్అఫీషియల్ ఓటింగ్ అయినా కానీ అఫీషియల్ ఓటింగ్ అంటే కొంచెం తేడా ఉంటుంది అంతవరకు. ఇక్కడ వేసేవాళ్ళే కదా అక్కడ కూడా వేసేది ఓటు, ఇక్కడ అభిమానించేవాళ్ళే కదా అక్కడ కూడా అభిమానించి ఓటు వేసేది. అక్కడ సేమ్ ఉంటారు కదా జనం, ఇక్కడ వేసేవాళ్ళు అక్కడ అభిమానులు. కాబట్టి ఎంత డిఫరెన్స్ ఉండదు అనుకుంటున్నాను నేను. అఫీషియల్ కూడా ఇలాగే ఉండొచ్చేమో నా అంచనా. ఓటింగ్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా గౌతమ్ విన్నర్ అవుతాడు. కొంచెం తేడాతోటే ఉంది కాబట్టి, అంటే అఫీషియల్కి అన్అఫీషియల్కి పెద్ద తేడా ఉండకపోవచ్చు కూడా అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటే కామెంట్ చేయండి. మరి గౌతమ్ గెలవటం ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఓకే, ఎంతమంది ఓటేసారో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.